ఏమైందే వచ్చి ఇంతసేపు అవుతుంది అట్లా మూడిగున్నావేంది? ఏం లేదే, కిరణ్తో కొంచెం ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? చిన్నదే కానీ పెద్ద ప్రాబ్లం. చిన్నదంటున్నావు పెద్దదంటున్నావు, అసలు ప్రాబ్లం ఏంటి? పొజెసివ్నెస్. వాట్? ఇది కామన్ కదే, ఎందుకంత ఓవర్ థింక్ చేయడం? పొజెసివ్గా ఉండడం తప్పు కాదే, కానీ ప్రతిదీ పొజెసివ్గా ఆలోచించడం తప్పు. వాడు పొజెసివ్నెస్ కి బ్రాండ్ అంబాసిడరే బాబు. నీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా చూడు. తినేంటి తనలో తను నవ్వుకుంటుంది ఏంటి బేబీ బ్లష్ అవుతున్నా? నైట్ మన చాట్ చూసా? కాదు, మా ఫ్రెండ్ నేను అప్లోడ్ చేసిన శారీ పిక్కి పెట్టిన కమెంట్ చూసి. కామెంటా? ఓకే, అమ్మాయా అబ్బాయా? ఈ శారీ పిక్ లో నువ్వు ఉన్నావు బ్యూటిఫుల్ గా, అందుకే ఆగలేక పెట్టే నీ కామెంట్ హార్ట్ఫుల్ గా. ఓ ప్రాస. అతను నా స్కూల్ మేట్, కొంచెం ప్రాస ఎక్కువ వాడతాడు. హో, ప్రాస ఎక్కువైతే ప్రాబ్లం లేదు, కానీ అదే పనిగా కామెంట్ పెడితేనే తప్పు. అదే పనిగా అంటే? చూస్తున్నా ఇవి ఇదే పిక్కి ఎఫ్బీలో ఇన్స్టాలో కామెంట్ పెట్టి విత్ లవ్ ఎమోజీస్, అదే ప్రాబ్లం. ఇప్పుడేంటి పెట్టొద్దంటావా? పెట్టచ్చు. ఈ శారీ పిక్లో గుడ్, ఫైన్, బట్ బ్యూటిఫుల్ హార్ట్ఫుల్ విత్ హార్ట్ ఎమోజీస్, నాట్ ఫైన్. కిరణ్, ఇది నువ్వు భూతద్దంలో చూస్తే ప్రతిదీ బూతులాగే కనిపిస్తుంది. భూతద్దం బూతు. వా, నువ్వు కూడా ప్రెస్ బ్యాచే. కిరణ్, అతని పేరు చరణ్, అతనుండేది కొచ్చిన్లో. వాళ్ళకిద్దరు పిల్లలు, వాళ్ళ పేర్లు కరణ్ అండ్ స్మరణ్. సో ఈస్ జస్ట్ మై ఫ్రెండ్. హో, చరణ్ పెళ్ళైతే ఈ కిరణ్ లేదు పరేషాన్, అంతేనా? అమ్మో, మరీ ఇలా ఉన్నాడంటే బాబు, కమెంట్స్ ని డీకోడ్ చేసి మరీ చదువుతున్నాడు. అదే కదా నా ప్రాబ్లం. ఇది శాంపుల్, జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇంకా ఉన్నాయి చూడు. చూడు, మొన్న పెళ్లికి వెళ్ళాం కదా, ఆ పిక్స్ చాలా బాగా జరిగింది తెలుసా. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అందరం మీట్ అయ్యాం. వీ హ్యాడ్ ఫన్. అసలు అదే తెలుస్తుంది పిక్స్ లో. ఎంత స్కూల్ కాలేజ్ మెమరీస్ నీవి బీచ్ చేయలేవు కదా. అసలు ఆ డేస్ ని మర్చిపోలేము. నిజమే, ఆ బాండింగ్లు ఆ ఫ్రెండ్షిప్లు వేరే అసలు. ఎస్. సరే గానీ ఆ పిక్స్ అన్నిట్లో రెడ్ కలర్ షర్ట్ వేసుకుని ఉన్నారు కదా, ఎవడు వాడు? అతను రవి అని మా కాలేజ్ ఫ్రెండ్, క్లాస్ లో టాపర్, గూగుల్లో జాబ్, చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఓ, టాపర్, హ్యాండ్సమ్, గూగుల్. ఇప్పుడు ఏంటి, నేను వేస్టేనా? అదే నాకు గూగుల్లో జాబ్ లేదనా? అంటే నేను వాడికంటే స్మార్ట్గా లేననే కదా అర్థమైంది. నువ్వు ఇన్ని రోజులు మన రిలేషన్షిప్లో ప్రపోజ్ చేయనప్పుడు అర్థమైంది. అర్థమైంది. బా, ఎందుకు అంత సీన్ చేస్తావు? నేను జస్ట్ జనరల్ గా చెప్పా. సీను నేను? అవునులే, నేను చేసినా ఏం చెప్పినా సిల్లిగానే ఉంటుంది. ఎందుకంటే వాడంతా జాబ్ లేదు కదా, వాడంత స్మార్ట్ కాదు కదా. అమ్మో, ప్రతి పిక్ లో నువ్వు ఎక్కడున్నావు, నీ పక్కన ఎవడున్నాడు, వీడెవడు అని అడుగుతున్నాడంటే వీడిది మామూలు పొజిటివ్నెస్ కాదే బాబు. అదే కదా, జస్ట్ కమెంట్స్ పిక్స్కే ఇలా అంటే డైరెక్ట్ ఎవరైనా స్ట్రేంజర్స్ వచ్చి మాట్లాడినా చాలు, అంతే. ఇంకా అది కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది చూడు. వచ్చి ఎంతసేపు అవుతుంది? ఎందుకు వెయిటర్ గడు ఎక్కడ ఇంకా రాలేదు? వస్తున్నాడు. అది స్టాటస్ లోకి మంచూరియా కొంచెం స్పైసీగా ఉండాలి. ఎస్. అండ్ మెయిన్ కోర్స్ లోకి బిర్యానీ, లెగ్ పీస్ ఉండాలి అండ్ డబుల్ మసాలా, అంతేగా మ్యామ్? ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో వన్ లైమ్ సోడా కదా మ్యామ్? ఎగ్జాక్ట్లీ. యా మ్యామ్, మర్చిపోయాను, సారీ. యా సార్ మీకు? యాక్చువల్లీ ఆర్డర్ అడిగాక కదా తీసుకోవాలి, ముందే చెప్తే అదే తింటారు కదా. సో నెక్స్ట్ టైం నుంచి ఆర్డర్ చెప్పాక తీసుకో, ఓకే? ఇలా బుక్ అయిపోయినంటే కిరణ్, ఇట్స్ ఓకే. నేను రెగ్యులర్ గా ఆఫీస్ కొలీగ్స్ తో ఇక్కడికే వస్తాను, అదే చెప్తాను. అదే చెప్పాడు. ఇప్పుడు నేనేమన్నాను, నువ్వు వేరే ఆర్డర్ ఇచ్చేదానివేమో అన్నాను, చెప్పొద్దా? సారీ సార్, మీకేం కావాలి సార్? సేమ్ ఆర్డర్, ఇద్దరికి సరిపోయినంత క్వాంటిటీ తీసుకురా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రతిదానికి నన్ను వేసుకుంటాను. ఇప్పుడేంటి, నేను వెయిటర్తో కూడా మాట్లాడొద్దా? నేను అలా అనలేదే. అది నువ్వేంటి వాడి గురించి నన్ను క్వశ్చన్ చేస్తానా? నీకు నేనెక్కువ వాడెక్కువ? కిరణ్, డోంట్ బి సిల్లీ, ఓకే? ఇంత పొజిటివ్నెస్ పనికి రాదు. హో, అవునా? నేను చేసే పనులన్నీ సిల్లీగానే అనిపిస్తాయి. సరే బాయ్. వచ్చిన ఆర్డర్ నువ్వే తిను, ఆ వెయిటర్తో కలిసి. కిరణ్, అమ్మో, మరి ఇలా ఉన్నాడంటే బాబు. వెయిటర్తో కూడా ప్రాబ్లం అంటే ఇంకా నేను ఏం చేయాలి? చచ్చిపోతున్నా పొజెసివ్నెస్ తో. బెటర్ మీకు కూర్చొని ఈ ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేసుకోండి, లేకపోతే తర్వాత మీరే సఫర్ అవుతారు. అదే చెప్దాం అనుకుంటున్నానే.
హే కిరణ్ కాల్ చేస్తున్నాడే. కట్ చేయి ఆ, కట్ చేసావా? కట్ చేస్తుందంటే ఎందుకే? ఏం లేదు, కాసేపు అయ్యాక నువ్వే కాల్ చేయి. కాల్ చేసి నేను ఫ్రెండ్తో ఉన్నాను అని ఎవరో ఒక మెయిల్ నేమ్ చెప్పేసాయి, బిజీ అని పెట్టేసాయి. చేసి ఇలానే ఒక 2-3 డేస్ అస్సలు మీట్ అవ్వకు. కాల్స్ చేసినా అటెండ్ చేయకు. ఈ ఐడియా ఏదో బాగుంది, కానీ నిజంగానే బ్రేకప్ చెప్తాడేమోనే. ఏం చెప్పడు. ఒక 3 డేస్ అయ్యాక నువ్వు చెప్పేసాయి, నువ్వు నీ పొజిటివ్నెస్ కో దండం, నేను ఇతో ఉండలేను అని చచ్చినట్టు నువ్వు చెప్పించేస్తాడు. అండ్ మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి మీ రిలేషన్షిప్ ఏంటో కూడా అర్థమైపోద్ది. ఏంటి కట్ చేస్తుంది? ఎందుకు ఇలా చేస్తుంది చెప్తాను. నేను ఫ్రెండ్తో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తా. హలో చెప్పేది విను. హలో అరే కట్ చేస్తుందండి. ఏమైందిరా 2 డేస్ నుంచి అలాగున్నావు? ఏం లేదురా, ప్రియా కాల్ చేస్తుంటే కట్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేస్తే ఫ్రెండ్స్తో ఉన్నానని చెప్తుంది. అవాయిడ్ చేస్తుందేమో అన్న డౌట్ రా. మన బ్యాచ్ నెక్స్ట్ బ్రేకప్ నీదే అనుకుంటా. అరేంజ్ చేయమంటా పార్టీకి? రేయ్ ప్రియా. హలో కిరణ్, ప్రియా, ప్రియా వాళ్ళ ఇంటికి రా. చెప్పేది విను. నేను అరే కలవాలి. హాయ్ కిరణ్. ఏమైందే నీకు? పిచ్చిగాని పట్టిందేంటి? ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు, ఎత్తుతున్నా, ఆ ఫ్రెండ్తో ఉన్నా ఈ ఫ్రెండ్తో ఉన్నా చెప్తున్నావు, కావాలని మెయిన్ నేమ్స్ చెప్తున్నావు. ఏం లేదు కిరణ్, నేను అబ్బాయిలతో మాట్లాడినా నవ్వినా నీకు ప్రాబ్లమే, నేనేం చేసినా నీకు ప్రాబ్లమే. సో బెటర్ లెట్స్ బ్రేకప్. పిచ్చా నీకు? ఇన్నేళ్ళు రిలేషన్షిప్కి బ్రేకప్ చెప్తావా? అది సిల్లీగా పొసెసివ్నెస్ అని చెప్పి. నీ పొజిటివ్నెస్ నీకు సిల్లీగా ఉందా కిరణ్? నాకు టార్చర్లా ఉంది. ఇదే విషయం నా ఫ్రెండ్కి చెప్తే తను కూడా ఇదే చెప్పాడు. అసలు పొసెసివ్నెస్కి రీజన్ ఏంటి తెలుసా? మా ఫ్రెండ్స్కి ఆల్మోస్ట్ ల్యాక్స్లో సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ నా ముందే వాళ్ళకి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే సింపుల్గా వేరేవాడు నచ్చాడు వెళ్ళిపోయారంట. వాళ్ళ రిలేషన్షిప్ మోర్ దెన్ 5 years. అంతెందుకు లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా విడిపోతున్నారు. అంటే నేను కూడా అలా చేస్తానా? కరెక్టే, నా భయం కూడా అదే. నీకు వేరే వాడు నచ్చేస్తారేమో. ఫ్రెండ్స్ చెప్తున్నారు నీకు అమ్మాయి చాలా ఎక్కువరని. చాలామంది దగ్గర చూసా, సిల్లీ రీజన్స్కి బ్రేకప్ చెప్పేస్తున్నారు. అరే నాకు కూడా తెలియదు నువ్వు చెప్పినంత వరకు నీ ఎంత ఓవర్ పాజిటివ్గా ఉంటున్నానని. ఎక్కడుండి అలా బిహేవ్ చేయను, ప్రామిస్, నీ మీద ప్రామిస్. దీని అంతటికి కారణం నేనే. ఐఎమ్ రియల్లీ సారీ. ఇదా నీ పొజిటివ్నెస్కి రీజనా? చచ్చా నేను రోజులు. ఇకనైనా నార్మల్గా ఉంటావా? నీకు అస్సలు డౌట్ వద్దు. ఇక్కడ నుంచి కొత్త కిరణ్ చూస్తూ పద వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం బేబీ? కిరణ్, వంశీ కాల్ చేస్తున్నాడు. సరే లిఫ్ట్ చేసి మాట్లాడు. హే కిరణ్, సరదాగా అన్నా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని. ఓహో చెప్పాను కదా చేంజ్ అయ్యానని.